హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే మెంతికూర టమాటా పచ్చడి అండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను ఒక కట్ట వరకు మెంతికూరని తీసుకున్నానండి. దీన్ని ఆకులు మాత్రమే సపరేట్ చేశాను. కాడలు వేసుకుంటే చేదుగా ఉంటుంది కాబట్టి నేను ఆకులు మాత్రమే సపరేట్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసి 2-3 టైమ్స్ ఇలాగా గిన్నెలేసి పెట్టేశానండి. దాంట్లోకి 3 వరకు టమాటాలు, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం అండి చిన్నది చింతపండు, 3 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మెంతికూర టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసానండి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర అండి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రెండ్స్, మీరు తీసుకుని ఆకుని బట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేను ఒక కట్టను మాత్రమే తీసుకున్నాను కాబట్టి నేను దానికి సరిపడా తీసుకున్నాను. మీరు ఇంకో కట్ట తీసుకుంటే దానికి సరిపడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. ఈ మెంతికూర అనేది బాగా ఫ్రై అవ్వాలండి, అవ్వకపోతే చేదొస్తుంది పచ్చడి. ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మెంతికూర అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకున్నామండి. ముందుగానే వేస్తే నువ్వులు అనేవి మాడిపోతాయండి, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, నువ్వులు కూడా బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలు, చింతపండు వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా తక్కువగా వేసుకోండి. వేసేసుకొని మూత వేసేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. టమాటా అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా టమాటాలు అనేవి మెత్తగా అయిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం టమాటాలను చల్లారి పెట్టుకోవాలండి. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంది కదండి, వాటిలోని మనం మిక్సీ చేసుకుందాం. ఫ్రెండ్స్, టమాటాలు చల్లారేలోపు నేను తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసిన తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు అండి. ఫ్రెండ్స్, తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు టమాటాని మిక్సీ జార్లో వేసేసి అది కూడా మిక్సీ పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి టమాటాని యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి బాగా మిక్సీ పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, మెంతికూర టమాటా పచ్చడి అయితే ఇంకొంచెం చూడండి రెడీ అయిపోయిందండి. మీకు సాల్ట్ కానీ సరిపోతే యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేస్తానండి. వేసేసి మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది గిన్నెలోకి యాడ్ చేసేసుకొని మనం వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ మెంతికూర టమాటా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.